జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు, జగన్ రెడ్డి నీ పాలన బాగలేదు, నీ విధానం నువ్వు నిన్ను ఓడిస్తానంటాడు. ఎంత ఓడించినా ఏం చేసినా జగన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి, దూసుకుని వెళ్ళి చాలా వరకు దూసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా మార్పు కూడా వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే ప్రజల్లో లేడీస్లో రాని పథకాలు కూడా వచ్చినాయి. ఇది వరకు టీడీపీ హయాంలో కూడా చాలా మందికి కొంతమందికి వచ్చి లంచాలు పెడితే వచ్చేవి కావు, ఇచ్చేవి కావు కొన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికాడికే వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇంటికాడ బియ్యం మా అమ్మకైతే తెల్లారు 5ంటికి లేకముందే పెన్షన్ వస్తుంది. ఈ ముసోళ్ళు గిసోళ్ళు మొత్తం ఏది కలిపినా సరే ముసోళ్ళది మాత్రం ఓటింగ్ శాతం మాత్రం జగన్కి మద్దతు బాగుంది. మరి షర్మిల ఎందుకని పెద్ద ఎత్తున విమర్శిస్తుంది? పోలవరం లేదు జగను, మరి ప్రత్యేక హోదా తీసుకురాలేదు జగను అని చాలా విమర్శిస్తుంది. మొన్నటిదాకా వాళ్ళ అన్నయ్య దాంట్లోనే ప్రచారం చేసింది, అన్నయ్య వదిలిన భారం అని వచ్చింది. ఏదో కొద్ది సందర్భంలో కుటుంబాల్లో ఏదో అగాధాలు వస్తాయి, ఈ కామనే అనేది. ఏది వచ్చినా సరే రేపు వచ్చే కాపోయే షర్మిల వచ్చే మొదలన కాంగ్రెస్ పార్టీ ఏం బలంగా ఉండదో, వచ్చే ఓట్లు కూడా కాదు కానీ 5 సీట్లు కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. తెలంగాణలో పార్టీని మూసేసుకొని వచ్చింది, ఇక్కడ ఏమైనా సక్సెస్ అవుతుందా? ఏం ఉండదు, సక్సెస్ ఏం ఉండదు, వచ్చే అవకాశాలు కూడా ఏం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గాలి వేస్తుంది తప్ప మనం జగన్మోహన్ రెడ్డి కూడా తప్పకుండా సీఎం అవుతాడు. నిజమైన వారసులు నేనే, జగన్ కాదంటే. జగన్ కాదని అంటే ఏముంది, ఇప్పుడు నిజమైన వారసుడు అంటే మన కొడుకే వస్తాడు, కొడుకే కదా, కొడుకే ఉంటాడు కదండి. నిజమైన వారసుడు అంటే ఏదైనా నిలబెట్టేది కొడుకే కానీ కూతురు నిలబెట్టదుగా. అత్తగారింటికి పోద్ది కొడుకు, తండ్రి పేరే నిలబెడతాడు కదా. అన్ని ఏదైనా ఎన్ని చెప్పుకున్నా సరే రేపు వచ్చేది నెక్స్ట్ కూడా జగనే వస్తారు. ప్రజలు నమ్ముతారా షర్మిలని? మరి నమ్ముతారంటే ప్రజలు వస్తారు, చూస్తాయి. పవన్ కళ్యాణ్కి రావట్లేదా? ఎవరికి వెళ్ళా జనం వస్తారు వేసేటప్పుడు ఆ టయానికి. సరే జగన్కి వ్యతిరేకంగా వచ్చిందంటారు? జగన్కి వ్యతిరేకం అంటే ఏం లేదంటే కొన్ని కారణాలు ఏంటంటే రాజధాని ఎక్కడైతే బాగుంటుందని కొంతమంది లేదు. ఈ మాట రాజధాని తీశారని కొంతమంది వ్యతిరేక, మందు మీద రేటు పెరిగిందని కొంతమంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు జగన్ అంటారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటే ఎక్కడ 1,00,000 కోట్లు పెట్టే పదా, ఇక్కడ 200 కోట్లు పెడితే వైజాగ్లో ఎక్కడ తొందరగా అయిపోద్ది కదా, అంత డబ్బు పెట్టవసరం లేదని ఆయన అంటాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో రాణిస్తుందా షర్మిల? షర్మిల వస్తుంది, రేపు ఆవిడ కూడా గెలుస్తుందో లేదనేది నమ్మకం లేదు.